సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్రాలో ఎక్కువగా వినిపించిన పేరు ఎవరిది అంటే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్దే. కాంగ్రెస్కు వీర విధేయుడు, విజయవాడ ప్రజలకు మాజీ పార్లమెంట్ సభ్యుడు. రాష్ట్రం ముక్కలవడంతో ఎంతో వేదనకు గురై రాజకీయాలకు గుడ్ బై చెప్పారు లగడపాటి. అయితే తన సర్వేలతో మాత్రం రాష్ట్రంలో ఎక్కడో చోట ఆయన నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం వైసీపీకి 2019లో గెలుపు తథ్యం అనేలా ఓ సర్వే ఇచ్చారు లగడపాటి. ఆ సర్వేలో టీడీపీకి పరాభవం తప్పదు అని తేలింది. దీనిపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తే టీడీపీ శ్రేణులు అపహాస్యం చేశారు. అయితే తాజాగా ఓ మీడియా సంస్థ ఆక్టోపస్ సర్వేపై పలు విషయాలను బయటపెట్టింది. ఈ సర్వేపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కలిశారట లగడపాటి. 2019లో సైకిల్ పార్టీకి ప్యాచి పడుతుందని తన సర్వేని ఆయన ముందు ఉంచారట. అంతేకాదు ఏపీలో 70% ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదని సర్వేలో తేల్చి చెప్పారట. 2014లో ఏపీకి చంద్రబాబు దిక్కు అని ప్రజలు అనుకుంటే 2019లో ప్రజలకు ఈ అనుభవం అవసరం లేదు అనుకుంటున్నారని సర్వేలో తేలిందట. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలలో 80 మందికి 2019లో ఓటమి తప్పదని తెలపడంతో సీఎం చంద్రబాబు కంగుతిన్నారట. అయితే దీనికి ఓ సలహా కూడా ఇచ్చారట లగడపాటి. ముందు మీ తక్షణ కర్తవ్యం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని సూచించారట. దీని ద్వారా కొంతవరకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోతుంది. అంతేకాదు అభ్యర్థుల మార్పుతో ఓట్ల చీలిక వచ్చి పార్టీకి హైప్ వస్తుందని చెప్పారట. కొత్త స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారట. రాజధానిలో 4 ఇటుకలు వేసి 10 తాత్కాలిక కార్యాలయాలైనా నిర్మించాలని తెలిపారట. ఎమ్మెల్యేల తీరు మారకపోతే డిపాజిట్ రాని వారు 20 మంది ఉన్నారని తెలిపారట సర్వేలో. ఇక ఈ విషయాలన్నీ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడికి లగడపాటి చెప్పినట్లు ఆస్థాన మీడియానే తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.